వేదిక మీద ఉన్న మిత్రులు, వేదిక ముందు ఉన్న మిత్రులు అందరికీ కూడా పేరు పేరున వందనం. మిత్రులారా, విషయం అయితే మంత్రి గారు స్పష్టంగా వివరించారు. దాంట్లో ఇంకా అనుమానాలకు అవకాశం కూడా లేదు. సమాజంలో ఒక సంక్షోభం ఉంది అనేది వాస్తవం. అది నిత్య జీవితంలో అనేక రూపాల్లో మనకు ప్రతిఫలిస్తూనే ఉంది. తాగుడుకు బానిసలైపోతున్నారు, రోజు రోజుకు గంజాయి వాడకం పెరిగిపోతున్నది, మహిళలపై దాడులు తీవ్రతరమవుతున్నాయి, అనవసరమైనటువంటి ఆర్భాటాలతో ఖర్చులు నెత్తినేసుకొని అప్పుల పాలైపోతున్న వాళ్ళను చూస్తున్నాం. ఇన్ని జరుగుతున్నప్పుడు, సమాజం సంక్షోభంలో ఉన్నప్పుడు మనం మౌనంగా ఉండటానికి వీల్లేదు. జయశంకర్ గారు చెప్పేది, సమాజం సంక్షోభంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండటం పెద్ద నేరం, అది టెర్రరిజం కంటే కూడా తీవ్రమైన నేరం అని చెప్పేవారు. ఇవాళ మనం అందుకనే ఈ సమస్యలకు వ్యతిరేకంగా కళారూపాలను ఉపయోగించాలనేదే ఇవాళటి తీర్మానం. ఎన్నెన్ని రకాలుగా రూపాలను వాడుకోవచ్చు అనేది కూడా అందరికీ తెలిసిందే. దానికి సంబంధించిన విషయం పెద్దలు చెప్తారు. నేను ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా. ప్రధానంగా ఈ రుగ్మతలు పోవాలి, దురాచారాలు పోవాలి, అంతవరకు బాగానే ఉంది. ఏం చేస్తే పోతాయి అనే దగ్గరనే మనకు భిన్నమైన మార్గాలు సమాజం ముందు కనబడుతుంటాయి. తీర్థం పోదామా, దీక్ష ఉచ్చుకుందామా, ఏం చేస్తే పోతాయి? ఈ విషయంలో మనం రాజ్యాంగ పరిధిలో రాజ్యాంగం నేర్పిన విలువల ద్వారా ఒక పరిష్కారాన్ని చూపించే ప్రయత్నం చేస్తాం. భారత రాజ్యాంగానికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే, మనము ఈ రాజ్యాంగం కేవలం పరిపాలనకు కావలసిన నియమాలను మాత్రమే చెప్పట్లేదు. ఈ రాజ్యాంగం ఒక భవిష్యత్తులో ఒక కొత్త సమాజ నిర్మాణానికి బ్లూ ప్రింట్ను కూడా అందజేస్తున్నది. అది ఈ రాజ్యాంగానికి ఉన్న ప్రత్యేకత. ఆ బ్లూ ప్రింటు ఎట్లా రూపకల్పన చేసేటప్పుడు మనం ఆచరించవలసిన విలువలన్నింటినీ కూడా దాంట్లో పొందుపరిచారు. మనం మనుషులను, అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్తాడు, ప్రతి మనిషికి ఒకే విలువ ఉండాలి. మనలో ఒక శాస్త్రీయమైన దృష్టికోణాన్ని పెంపొందించుకోవాలని, మనుషులు సమానంగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం అనేది పరిఢవిల్లుతుందని, ఇవన్నీ విషయాలను కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది. ఆ మానవతా విలువలను మనం ప్రాతిపదికగా చేసుకొని రుగ్మతలకు పరిష్కారం చెప్తాం. లేకపోతే మనం చెప్పే ఒక కొత్త సమాజ నిర్మాణానికి దోహదపడం, మనం చేసే ప్రయత్నం ఏదైనా ఒక కొత్త సమాజ నిర్మాణానికి దోహదపడాలి. తెలంగాణ విషయానికి వస్తే అనేక చరిత్ర ఉంది మన దగ్గర. దురాచారాలకు వ్యతిరేకంగా, ఈ సమాజంలోని అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం జరిపిన చరిత్ర ఉంది. ఆ పోరాటాలు నేర్పించిన విలువలు ఉన్నాయి, సంప్రదాయము ఉంది. వాటి ప్రాతిపదికన మనం కొత్త జీవితానికి దారులు వేసుకునే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఆ స్పష్టత లేకపోతే మళ్ళీ మనం కూడా గందరగోళాన్ని సృష్టించే ప్రమాదం ఉంది. అట్లాంటి ప్రయత్నాలు సమాజంలో జరుగుతున్నాయి కూడా. మనం ఏదో కొత్తగా తీసుకొస్తున్నామని కాదు, అట్లాంటి ప్రయత్నాలు సమాజంలో ఉన్నాయి. అవి వాటిని మనం ఇవాళ రూపుమాపాలి, ఒక కొత్త ప్రపంచానికి దారులు వేయాలి. అది మనం ఇవాళ చేస్తున్న పని. అంటే కేవలం ఏదో దురాచారాల మీద మనం పాటలు రాస్తాం, పాడతామని కాదు. మనం ఒక కొత్త సమాజ నిర్మాణానికి పూనుకుంటున్నాం అనే విషయాన్ని మనం గ్రహిస్తే మన బాధ్యత చాలా పెద్దదని, మనం చేస్తున్న పని చాలా గొప్పదనే విషయం మనకు అర్థమవుతుంది. అట్లాంటి ఒక కొత్త సమాజ నిర్మాణానికి పూనుకుంటున్నాం. దానికోసం ఇవాళ మంత్రి గారు ఏదైతే సందేశం ఇచ్చినరో దాన్ని అమలు చేయటానికి మనం కొంత సమయం వ్యవధి కూడా నిర్ణయించుకున్నాం. ఈ నెలాఖరులోగా సాధ్యమవుతుంది అనుకుంటే నెలాఖరో, లేకపోతే ఇంకొక వారం రోజులు సమయం తీసుకొని నవంబర్ మొదటి వారం దాకానో ఇది పని పూర్తి చేసుకోగలిగితే, ఆ పూర్తి చేసుకున్నటువంటి వాటిని మళ్ళీ మనం ఇక్కడ అందరం కూర్చొని ప్రదర్శించుకుందాం. ఇవాళటిది ఇది పెద్ద కార్యక్రమం కాదు. ఒక నిర్ణయాన్ని అందరికీ తెలియజెప్పటమే ప్రధానమైనటువంటి కర్తవ్యం. ఆ నిర్ణయం మనం ఆచరించేటప్పుడు ఏం చేయాలనేది పెద్దలు చెప్తారు.
మనకు నరసింహరావు గారు, అశోక్ తేజ గారు, జయరాజ్ గారు ఉన్నారు. వాళ్ళందరూ చెప్తారు మీకు ఏం చేస్తే బాగుంటుంది అనేది. దాని తర్వాత మనం కొంత వ్యవధి తీసుకున్నాక మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇక్కడ సమావేశమవుతాం. ఆ సమావేశం అయినప్పుడు మనం తీసుకొచ్చినటువంటి కళారూపాలను ఇక్కడ ప్రదర్శిస్తాం. అప్పుడు మీరు ఇక్కడ ఉంటారు, మేమందరం కూడా కింద కూర్చుంటామని కూడా స్పష్టంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు.